ఏమన్నారు అన్నాడు 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలుసుకోవాల్సిన ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా 95% మంది రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అయినారని నేను అనుకుంటాను. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయాలి. కొద్ది మంది తప్ప 95% దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా, చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. 6 నెలల కింద తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి ఈ రోజు ఏంటి ఆలోచించండి. 6 నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి. ఏమన్నా అన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రేవంత్ అన్న మాట, నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే, మొదటి సందర్భమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా 1,00,000 రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంట్ గా బ్యాంకు పోండి, కొత్తగా 2 లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒకటే కాదు, చాలా విషయాలు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నాను. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలని తీసుకోవాలని దయచేసి ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, భూ స్వాములకు ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూములను పట్టించుకున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలకు ఇస్తారు. రుణమాఫీ జరిగిందా? 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 నర్సంపేట స్పెషల్ జరిగిందా? 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 జరిగితే చెప్పండి, జరిగిందా లేదా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తారన్న మాట నెరవేరుదా? నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలో మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడికి తప్ప, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్ప. కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు. మోసగించబడ్డ వాడిదైతుంది, మనదైతుంది. ఆలోచించండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో ఆ చేతిలో వైకుంటాం, మంచి బ్రహ్మాండమైన ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం. ఇవాళ పరిస్థితి ఏంటి తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎండకాలం ఎట్లుందో ఒక్కసారి ముందు చేస్తున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ బాగుండే ఒక్కసారి చేయాలి. నా కోసం రావడం కానీ మోహానికి రావడం కానీ నిజంగా సిన్సియర్ కనిపిస్తలే రావడం. నా విజ్ఞప్తి ఏమంటే, మీ కళ్ళ ముందే మార్పు పరంగా కష్టపెట్టి మార్పు తెచ్చుకున్నారు. దాని మార్పు బాగుందా? మార్పు కరెంట్ పోతున్నది, టైంకు విత్తనాలు దొరకలేవు, టైంకు ఎరువులు దొరకవు, టైంకు రైతు బంధు పడదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసినప్పుడు పడుతుండే రైతు బంధు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసినప్పుడు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు, వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు, వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది. వాళ్ళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త. మీ అందరికీ నర్సంపేటలోని పేదలకు పెద్దదిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 1 కాదు 2 కాదు 5 గంటల పాటు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంట్ లేదు.
కరెంట్ లేకుంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, ముగ్గ బంద్ అవుతుంది. కానీ ఎన్జిఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంట్ పోతే ఒక జనరేటర్ కూడా పని చేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్ లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి, నవజాత శిశువుల పరిస్థితి, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి. ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏ కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక రైతులను మాత్రమే మోసం చేయలేదు. ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెలను, మా గ్రాడ్యుయేట్ తమ్ములను అడుగుతా ఉన్నాం. మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపి పెట్టి ఎలక్షన్ ప్లాన్ ఏమని? వీళ్ళు ఉద్యోగాలు చేయలేదు, వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు, పేపర్ లీకింగ్ జరిగినాయి అని చెప్పి ఇష్టం ప్రచారం చేసిన. ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా ఇంటిపోయినాక మీ మిత్రులతో చర్చించండి, గూగుల్లో చూడండి, యూట్యూబ్ లో చూడండి. నేను చెప్పింది వాస్తవం అయితే నాకు ఓటేది. నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1 కాదు 2 కాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం జరిగింది, 2 ఉద్యోగాలు మిగిలేదు, 3 ఉద్యోగాలు మిగిలేదు. ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి, మనం ఫేస్బుక్ చూసి అదే ప్రచారంలో కొట్టుకుపోయాం. నేను ఎలక్షన్ లో అడిగినా, రాహుల్ గాంధీ గారు అడిగినా, బీజేపీ నాయకులు అడిగినా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంటే దమ్మని చూపెట్టండి, నేను పోటీ చేసి తప్పుకుంటాను ఆలోచించిన. ఈ రోజు చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైంలో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలో వాస్తవానికి పెద్దలు చెప్తారు, నిజం పడవ దాటే లోపల అబద్ధం కూడా తిరిగి వస్తుంది అంటారు. ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ వాస్తవాలు ఒకలా ఉంటే నేను చెప్పుకోవడంలో నేను ఫెయిల్, చెప్పుకోవడంలో నేను ఫెయిల్. మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల్లో ఎంజీఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం. మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజ్ నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం, మెడికల్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం. కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకున్నా కలలో అనుకోని చేసి ఓడిపోవడం అంటే మీ దగ్గర దౌర్భాగ్యం కేవలం చెప్పుకోలేకపోవడం, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం, చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడో తెలుసా? ఉద్యోగం ఎక్కడో తెలుసా? మన తెలంగాణ. కేసీఆర్ వచ్చిన తర్వాత 73% జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగి. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమయ్యారు. ఎందుకో తెలుసా? 73% ఎక్కడ పోయింది. కానీ మొదటి తారీఖులో జీతాలు పడేదే మీకు అర్థమైంది. కరోనా తర్వాత రైతు బంధు ఆగదు, ఆసరా పెన్షన్ ఆగదు, కళ్యాణ లక్ష్మి ఆగదు, పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగదు చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు 4 రోజులు ఆలస్యానికి ఏమైందా అని కొన్ని రోజులు తర్వాత ఆపితే దాన్ని బట్టి యూట్యూబ్ లో కొడత చేసి సిల్వర్ కొలవలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు దూరమైంది. ఒకవైపు ఉద్యోగాల నుంచి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైన చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే 1.8% తేడాతో మన ఓటమి పాలైన 10% నేను మిమ్మల్ని అడిగే ఆలోచించుకోలేదు. ఈ ప్రభుత్వం అలాగే కానీ హామీలు 1-2 కాదు, 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు 6 గ్యారెంటీలో అవన్నీ 100 రోజుల్లో అమలు చేసి అన్నారు. ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు ఏదైనా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాట వింటుంటే, ఈ ప్రభుత్వంలో పెద్దల మాట వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు, 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు. ఒక్కసారి మీకు చెప్పాలి, ఒక్క గ్యారెంటీ అమలైనా పూర్తిగా
ఒకటే మళ్ళీ ఏదది రివర్స్ అందరం చెప్పగలరు. అలా ఆడవాళ్ళేమో అనుకుంటారు, మొగోళ్ళేమో తిప్పుతారు. సీట్ల కోసం మీరేమో అనుకుంటారు, మొగోళ్ళేమో టికెట్ కొని మా సీట్ల పైన వాళ్ళు అనుకుంటారు. వాస్తవంగా మనం చెప్పాలి, అది తప్ప ఇంకొకటి అమలైగా నెలకు 2500 వస్తాయన్నారు. వస్తున్నాయా? నిజంగా మీరు అవసరం చెప్తున్నారు, వస్తున్నాయి, పక్కా వస్తున్నాయి. రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మన ఇబ్బంది వచ్చిండు 2500 చాలా పడతనే ఉన్నాయి అంటున్నారు. నర్సంపేటలో పడుతున్నాయా? ప్రియాంక గాంధీ చెప్తున్నారు, ఉత్తరప్రదేశ్ లో పడతనే ఉన్నాయి. తెలంగాణలో చాలా అయిపోయింది. మహాలక్ష్మి 2500 మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తేనే ఉన్నాం, దేశమని చెప్పి అక్కడ వచ్చేవారు. 6 గ్యారెంటీలో 5 అమలైపోయినాయి. ముఖ్యమంత్రి గారి పొప్పుడు మనకి అలవాట్లేవా? మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంగా రావాలి, ప్రవేశ పరీక్షలు రాయాలి, జాబ్ క్యాలెండర్ రావాలి, రిక్రూట్మెంట్ జరగాలని కోరుకుంటూనే 90-96% మీరు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతాం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి, అవసరమైన ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు? గాడి గురించి జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన చెప్తున్నాడు. చెల్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం ఉంటున్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా? నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకి ఓటేద్దామా? ఆలోచించండి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు. అయిందా? మెగా డిఎస్సి కదా? 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా? కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటాడు. మరి ఇక్కడ నుంచి ఎట్లా జరిగింది? ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే, చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాగానే పూర్తయితే ఆ కాగితాల నుంచి నేర్చిన ఉద్యోగాలు అందరూ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి విద్యులు, విద్యావంతులు, విచక్షణ కలిగిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు, సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలియని వాళ్ళకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక నేర్చుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించుకోవడానికి అవకాశం ఇస్తారా? ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు అప్పుడు మీరు చేరుకుంటున్నాడు, ముందు నుంచి బయటకు వస్తున్నాడు. రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇస్తారు. ఎవరు ఈ రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగే ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉంటున్నాడు. పక్కనే ఉండే వర్గంపేట నియోజకవర్గంలో వంగాపహాడ్ అనే ఒక ఊరు, అక్కడ ఒక రైతు కుటుంబంలో ఉండేది. చదువుకున్నాడు, బాగా చదువుకొని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించింది. బ్రహ్మాండ స్టేట్ ర్యాంక్ వస్తే దాంట్లో సీట్ వచ్చింది. అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ కూడా అక్కడ చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. అక్కడి నుంచి అమెరికా పోయి గోల్డ్ మెడల్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అమెరికాలో సిటీ బ్యాంక్ లో, ఫేస్బుక్ లో, జేపీ మార్కెట్ చేసి లో మంచి మంచి కంపెనీల్లో 7 ఉద్యోగాలు చేసి అక్కడి నుంచి 2012-13 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన కోసం నేనేదో చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలో ఉండే అవకాశం ఉండేలా కూడా దాన్ని వదులుకొని తెలంగాణ వచ్చిండు. వచ్చిన తర్వాత 11 ఏళ్ల నుంచి ప్రజల మధ్య ఉన్నాడు, కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ లైవ్ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున కలుగుతాడు. మరి వారు అవసరమైతే ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైనా ఆయన ఎవరు మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బుద్ధుడు, తెల్లారి లేస్తే పచ్చి వెండి మాటలు మాట్లాడు, వెండి పనులు చేసి గుణగణాలు అభ్యర్థుల గుణగణాలు చూసినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోర్టు మీకు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో బ్లాక్ మెయిల్ మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో
ఈ మెడలో గోల్డ్ చూసుకునే బ్లాక్ మెయిల్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది దందాలు చేయడం నేనంటే దందాలు చేస్తున్నాను అకారణం ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంది. అఫిడవిట్ తీర్మానం వల్ల అఫిడవిట్ లో ఆయన రాస్తున్నాడు 56 కేసులు ఉన్నాయని. 56 ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్పింగ్ చేసే కేసు, గూగుల్కి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్పింగ్ చేసి కేసు, మీ అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకుపోయి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిల్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ కేసులు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ప్రతిగా ఒక 55 క్రిమినల్ కేసులు, 74 రోజులు పెన్షన్ కూడా జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముందుగా పెట్టింది. నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నాను, గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా ఎవరు ఉండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలన్నా, ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలన్నా, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలన్నా, లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసులు ఉండాలన్నా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటులోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది అంటే నర్సంపేట యువత తరఫున, నర్సంపేట గ్రాడ్యుయేట్ తరఫున రేపు శాసన మండలిలో గల్లా మంచి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నోటిఫికేషన్లు అడిగిపోతున్నామంటే అక్కడ మాట్లాడే గమనవాడు కాలేదు. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ఉండాలి. ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజాస్వామ్యం పెరగాలంటే ఉండాల్సింది, అక్కడ పిలవాల్సింది ఇవాళ బాకాలుదే జర్నలిస్టులు కాదు, బాకాలుదే ఎమ్మెల్సీ కాదు. ప్రభుత్వం బాగా బజాయించేటప్పుడు ఉండాలి, ప్రభుత్వానికి గల్లబట్టి అడిగేటప్పుడు ఉండాలి. ఏమైంది మన నిరుద్యోగ వృద్ధి? 4,000 స్థానాలు ఏమైంది అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నేను అడగాలి, ఎక్కడ పోయి జాబ్ క్యాలెండర్ అడగాల. ప్రభుత్వానికి నిలిచే వాయిస్ కావాలి తప్ప, ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మీరు కనుక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాను. మాకు ఒక ఈ ఎమ్మెల్సీతో మాకే ప్రభుత్వం రాదు, మాకేం నష్టం లేదు, ఓడిపోయినా మాకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం రేపు ఏమనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మేము నోటిఫికేషన్ చేయకపోయినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము 4,000 రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము మెగా టీఎస్సీ అన్నాం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిందంటే మమ్మల్ని నమ్ముతున్నారు వాళ్ళు పరిస్థితి. మీకు ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఏమని పెట్టిండ్రు? ఒక్క పరీక్ష కూడా ప్రవేశ రుసుము ఉన్నది, ఎంట్రన్స్ ఫీజు ఉన్నది అని పెట్టారు. టెట్ పరీక్ష రాష్ట్రంలో టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు 400 లేదు. ఇప్పుడు ఎంత అయింది? 2,000 రూపాయలు. ప్రవేశ రుసుము ఉన్నది అని చెప్పిన వాళ్ళు కేసీఆర్ 400 పెట్టిన వాళ్ళు 2,000 చేస్తే మళ్ళా వారికి తెలిస్తే మళ్ళా వారిని పెట్టుకుంటే రేపు దాన్ని వేరే చేయడం ఆలోచించండి. నేను మనస్ఫూర్తి కోరేవారు 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏం జరిగింది అంటే చెప్పడానికి చాలా ఉంది. కొత్త జిల్లాలు అయినాయి, మెడికల్ కాలేజీలు 3 ఉండే తెలంగాణలో 33 అయినాయి. ఒక నర్సంపేట కూడా వచ్చింది, బ్రహ్మాండంగా కొత్త మండలం, కొత్త డివిజన్లు, గ్రామ పంచాయతీ దాదాపు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు ఇస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇస్తున్నాం, చెప్పుకుంటూ పోతే చాలా చేస్తున్నాం. వ్యవసాయ విస్తరణ జరిగింది, ఐటీ ఎగుమతులు పెరిగినాయి, పర్యావరణ హితంగా పరిశ్రమలు వచ్చినాయి. 10 ఏళ్లలో కడుపులో చల్లగా కూడా రైతు బంధు వచ్చింది. కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏమైంది? ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది, 2 సార్లు అవకాశం వచ్చింది కదా, ఒకసారి వాళ్ళకి తెలియదు. కేసీఆర్ 10,000 ఉంటాయి కదా, ఆయన 15,000 అంటాడు కదా, కేసీఆర్ 2,000 ఇస్తుంది కదా, ఆయన 4,000 ఇస్తా అంటాడు కదా. మరి కేసీఆర్ ముసలోకి ఏమంటే ఆయన ముసలోకి ఇస్తా అంటాడు కదా, మంచిదే కదా. ఆడపిల్లలు కూడలు ఉంటే 2,500 ఇస్తా అంటాడు కదా, ఇస్తాడేమో చూద్దాం అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు, ఓటేసారు. ఓటేసి 6 నెలల లోపలే అన్నం ముడికిందా తెలుసుకుంటారు,
ఉన్న లోపల చేయబెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెప్పు కూడా తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వ మార్గేది, ఈ ప్రభుత్వ తీరేది మీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్పేది. మీరందరూ రైతు బిడ్డలు. ఎన్నికల ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? కింటాలకు 500 బోనస్ అన్నాడు. ఇక సాగు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవాడు పండిస్తేనే బోనస్. అసెంబ్లీ ఏమని పండిస్తారు? అసెంబ్లీ మొత్తం సన్నవాడు పండిస్తారు. 5% సన్నవాళ్ళు, 95% దొడ్డు బియ్యం. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. ఇంత మోసం కదా. అప్పుడేమో అన్ని వాడు, ఇప్పుడేమో కొన్ని వాడు. అప్పుడేమో అన్ని వాటికి ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోనస్ అయింది. ఇవాళ కేవలం సన్నవాడు అసెంబ్లీలో 5% మందికి ఇస్తారు. ఆ 5% మంది కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు? సన్నవాళ్ళ మార్కెటింగ్ లేదు. అప్పుడు 27 ఉంది, అప్పుడు 25 ఉంది, అప్పుడు 27 ఉంది, అప్పుడు 3000 రూపాయలు వస్తుంది. కేవలం 3000 రూపాయలు మార్కెట్ ప్రైవేట్ గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మనకి ఎప్పుడు తెలియదు. దానికోసం కూడా గట్టి మోసం అనేది ఎంత అందమైన రాకేష్, ఎంత అందమైన కలెక్టించి ఎలక్షన్ల ముందే ఒక వీడియో తీసి ఓటు వేస్తున్నారు. ఓడ వేసినప్పుడు ఓడమల్ల, ఒడిపెట్టినాక ఓడమల్ల. అందుకే విజ్ఞప్తి చేసేది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటులో, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గలాన్ని మీరు శాసన మండలికి పంపించవచ్చు. ప్రభుత్వాన్ని గల్లా వంటి అడిగే దమ్మున్న రాకేష్ రెడ్డిని మీరు శాసన మండలికి పంపించవచ్చు. మీ తరఫున ప్రశ్నించవచ్చు, మీ తరఫున తెలియజేయవచ్చు. మీ నర్సంపేట తరఫున బ్రహ్మాండంగా రేపు ఇలా తీసి ఇంకా తీసి అడిగే అవకాశం ఉంది. రాకేష్ రెడ్డి గారు దాదాపు ఇంకా ముందు ఇప్పుడే బయలుదేరినట్ట 20-25 నిమిషాలు పడుతున్నట్టు ఉన్నారు. నేను ఎంతలో ప్రార్థించలేదు. ఎందుకంటే తమ్ముడు 34 నియోజకవర్గాలు తిరిగారు, 3 ఉమ్మడి జిల్లాలు. ఇవన్నీ తిరిగారంటే నిజంగా ఉన్న పరిమితమైన సమయంలో కొంత కష్టం. అందుకే వారు నేను పెద్దశ్వర రెడ్డి గారు, మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక ఉన్న పెద్దలందరూ మిమ్మల్ని కోరుకునేవారు. ఈ ఎన్నికల్లో గుర్తులుగా సింబల్స్ ఉన్నారు. మొదటిసారి ఓటేసిన వాళ్ళు మొదటిసారి ఎక్కువ మీకు మొదటిసారి ఒక విజ్ఞప్తి, రెండోసారి మూడోసారి అవగాహన ఉంది. మొదటిసారి ఒక విజ్ఞప్తి. ఈ ఎన్నికల్లో గుర్తున్నావు, కారు గుర్తున్నది, ఏ గుర్తున్నది, పేర్లు ఉంటాయి. మరి రాకేష్ రెడ్డి గారి పేరు 3వ నెంబర్లో ఉంది. ఏపీల రాకేష్ రెడ్డి అనే పేరు 3rd రోలో ఉంది. దాని పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో దయచేసి మీరు వేరే రాయకండి. మీరు అందులో ఇంటూ పెడితే చెల్లదు, ఇంటూ మనం పెడితే చెల్లదు. మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామి నిలువునామం ఉంటుంది కదా, నిలువు గీత. ఆ నిలువు గీత ఒకటే ఒకటి, ఒక్కసారి ఒకటి అనడం చేయవలసింది. ఒకటి అనే ఈ ఒక్క గీత మాత్రం ఏంటి, మళ్ళీ దానికి పొంగులు కింద పీటలు వేయకండి, ఏ సరిపడి వెళ్ళిపోతుంది. ఒక్క నిలువు గీత, ఒకటే ఒక నిలువు గీత మీరు గీసి తప్పకుండా మీ తరఫున ప్రశ్నించే గుర్తుకి, మీ తరఫున కొట్లాడే వరకు అవకాశం ఇవ్వండి. మీ ఓటులో తప్పకుండా చైతన్యం కలుగుతుంది. నర్సంపేట అంటేనే చైతన్యాలకు విప్లవాలకు గట. మరి ఈ బిడ్డలందరూ, ముఖ్యంగా రైతు బిడ్డలందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అవకాశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 27వ తారీఖు నాడు మీ మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారి చేసి చేయించాలని కోరుతూ జై తెలంగాణ. ఒక్కసారి అన్నింటికి దయచేసి అప్పడానికి కోరిక జై తెలంగాణ. దయచేసి అన్నగారు మహిళలు, పురుషులు ఒక్కొక్కరు దయచేసి మాట్లాడాలని చెప్పి అన్నగారు దయచేస్తా ఉన్నారు. దయచేసి మీ సంభాషణ అందరూ కూడా సభ్యులు తీసుకోవాలి. దయచేసి రండి.